Hello everyone, how are you? Welcome to Cantoli. Hi, Mahesh. We're good. Hi. Hi, Mahesh. Firstly, congratulations for blockbuster Viral Prapancham. It's going viral everywhere. Thank you. Thank you. So I have a question for Brijesh firstly. అసలు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ఫస్ట్ డెబ్యూ ఎలా చూస్ చేసుకున్నారు ఇదే అని? యాక్చువల్లీ సెన్సిటివ్ అని అట్లా నాకేం అనిపించలేదు అనమాట. అంటే బోల్డ్ సెన్సిటివ్ ఎక్స్పెరిమెంట్ అలా ఏం అనిపించలేదు. యాక్చువల్లీ అనిపిస్తే మోస్ట్లీ నేను చేసేవాడిని కాదేమో. సో నాకు మనస్ఫూర్తిగా అలా ఏం అనిపించలేదు. నాకేమనిపించింది అంటే ఒక టాపిక్ ఇలా ఉంది, మనము ఈ స్క్రీన్ లైఫ్ బేస్డ్ గా తీస్తే బాగుంటుంది అనిపించింది. చెప్పిన అందరికీ నచ్చింది అనమాట. నేను 2-3 స్క్రిప్ట్స్ అందరికీ నరేట్ చేస్తూ ఉండేవాడిని. ఇది చెప్పిన వెంటనే అందరికీ నచ్చేది. సో అందుకే, అంటే నేను అంత ఆలోచించలేదు బేసిక్ గా ఇది చాలా సెన్సిటివ్ లేకపోతే బోల్డ్ లేకపోతే ఎక్స్పెరిమెంట్ ఇవేం ఆలోచించలేదు. ఐ మీన్ సెంట్రల్ థీమ్ ఎలా వచ్చిందన్న సబ్జెక్ట్? సెంట్రల్ థీమ్ వచ్చేసి నేను ఒక బుక్ చదివాను, సైబర్ సెక్సీ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఓకే. ఇంటర్నెట్ గురించి దాంట్లో చాలా మాట్లాడుతారు. ఇండియన్ ఆథరే ఒక లేడీ రాశారు, నాకు పేరు గుర్తులేదు. తన బుక్ చదువుతున్నప్పుడు నాకు ఇలా దాంట్లో ఈ వర్డ్ వచ్చింది అనమాట. అంటే మనం జనరల్ గా మనకి ఇన్నెల ఎంఎంఎస్ అవన్నీ జనరల్ గా అందరికీ తెలుసు, కానీ దానికి ఇలా ఒక టర్మ్ ఉంది, ఇది ఒక కేటగిరీ అనేది నాకు అప్పుడు అర్థమైనప్పుడు ఓకే ఇది కొత్తగా నాకు అనిపిస్తుంది, అందరికీ కూడా తెలియాలి ఇదని నాకు అనిపించడం వల్ల ఐ థాట్ దీని చుట్టూ మనం ఒక స్టోరీ రాయాలి అని నాకు అనిపించింది. కమింగ్ టు లీడ్స్ వస్తే నాకు మూవీ మొత్తం చూసినప్పటికీ అది నాకు మూవీ చూస్తున్నట్టు అనిపించలే. పక్కన క్యారెక్టర్స్ ఫ్రెండ్స్ ఇట్లా మూవ్ అవుతున్నట్టు, మెయిన్లీ లీడ్ లేడీ క్యారెక్టర్స్. అసలు మీ సంథింగ్ ఏమన్నా మీరు డైరెక్ట్ కనెక్ట్ అయినారా క్యారెక్టర్స్కి? అలా అవి నిమగ్నం అయిపోయినారు అందులో. టు బి ఫ్రాంక్, నేను చాలా సినిమాలు చూసిన రీసెంట్గా, కానీ చాలా రియలిస్టిక్ అనిపించింది మీ యాక్టింగ్ అయితే. అసలు నాకు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఫస్ట్ అదే చెప్పాను బ్రేజ్ బ్రో. అవును, నాకు అదే చెప్పారు. అవును, దీనికి ఎలా వర్క్ చేస్తున్నారు మీరు? ఐ థింక్ ఫర్ మీ నాకు కూడా యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. I wanted to play Swapna's character. Firstly, I have to say that. I'm going to say this in all the interviews. I liked Swapna's character better. అంటే నాకు రిలేటబుల్గా అనిపించింది అదితి కంటే ఎక్కువ. But I think there are traits in my character Aditi that I can identify with. And నా లైఫ్లో కూడా కొన్ని అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అండ్ ఐ క్యాన్ బీ క్లింగీ. ఐ యూస్ టు బీ క్లింగీ లైక్ దాట్. సో అందుకే ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్, like a different version, one of my previous versions of myself. So maybe that's why it looked so natural. సో ప్రియాంక గారు మీకు ఎలా అనిపించింది రోల్ ప్లే చేయడం? Oh, don't even ask me this question. So, I did workshop because I was the last one who got on board, and already most of my scenes were either with Ronak or with Nitya, and both of them had already shot. So I did a lot of homework keeping them in mind because their job was already done, and I had to match up the timings and everything according to what they have done already. So this was, first of all, this was my first film which we actually shot in sync sound. And imagine, I was not even very fluent with Telugu back then. So I work on my diction, on modulation and pronunciation. So it was like this entire film, I think #Viral Prapancham was like a workshop for me. The entire film was a workshop for me. And learned so much. But I think I just got lucky that I got to play Swapna because I felt she was also very ambitious, at the same time very innocent, but wanted to achieve something in life, and also wanted to what do you say, preserve her relationship, protect it. Yeah. And wanted to achieve something in life and just not want to settle down with whatever she has. Those kind of things were very relatable, and yeah, I got to work with such fantastic team. I think it was the best team I have ever worked with. It was amazing. బ్రిజెస్ బ్రో, కమింగ్ టు స్టోరీ వస్తే, ఐ మీన్ ఇది ఆన్లైన్ హెరాస్మెంట్ సంథింగ్ ఇలా వస్తుంది కదా, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఐ మీన్ ఇట్లా
టార్గెట్ పెట్టుకొని లీడ్స్ తీసుకొని అమ్మాయిల్ని టార్గెట్ చేసి వీడియోస్ కలెక్ట్ చేయడం, ఆ పాయింట్ ఎక్కడ దొరికింది మీకు? ఎట్లాంటి రీసెర్చ్ చేసినారు? అయితే ఫేస్బుక్ లో చాలా రకరకాలుగా ఈ ఈ స్కామ్స్ అయితే జరిగాయి. అంటే ఇప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్ సైడ్ అలా వచ్చేసే, కానీ నేను రాస్తున్న టైంలో ఫేస్బుక్ లో చాలా మంది మా ఫ్రెండ్స్ అమ్మాయిల్లో వీళ్ళకి మెసేజెస్ పంపడము, థర్డ్ పర్సన్ లా మెసేజెస్ పంపడము ఇవి జరిగాయి. నేను ఏదో ఒక దగ్గర చదివాను, యాక్చువల్లీ స్పీన్ వైల్, నాకు గుర్తులేదు, ఆన్లైన్ ఎక్కడో చదివాను, ఇలానే అమ్మాయితో మాట్లాడి ట్రాప్ చేసి ఇదే ఈ మొత్తం స్కెచ్ ఏదైతే ఉందో ఆ స్కెచ్ ఆ ట్రాక్ మొత్తం నేను చదివాను ఇక్కడ ఇలా చేస్తున్నారని. సో నేను రాసుకునేటప్పుడు కూడా ఇప్పుడు బేసిక్గా నేను నా మేజర్ థీమ్ ఏముండే అని రాసేటప్పుడు, ఇలా మనకు ఒక అమ్మాయి వీడియో బయటికి వెళ్ళడం చాలా దగ్గరలో మనం చూసాం, కానీ మనకు వాళ్ళ స్టోరీ తెలియదు కదా. సో రెండు రకాలుగానే వెళ్తుంది. ఒకటి తను బాగా నమ్మిన ఒక అబ్బాయి చేయడము, లేదా ఇంకొకటి ఈ థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి అమ్మాయి వీడియో అమ్మేయడము ఇలా చేస్తుంది. ఈ రెండు తెలిసాక కూడా ఆ వీడియో బయటకు వచ్చిన అమ్మాయిని మనం జడ్జ్ చేస్తామా లేదా అని ఒక థాట్ ఉండే అనమాట. నేను రాస్తున్నప్పుడు అలా రాద్దాం అనుకున్నా. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ స్కీమ్ వచ్చేసి నేను ఎక్కడ చదివి చాలా చాలా ఉన్నాయి ఇలాంటి స్కీమ్స్, చాలా రకరకాలుగా ఉన్నాయి. నేను కొంచెం అలా చదివి అక్కడ VPN అవన్నీ వాడడం అనేవి నేనే రాసుకున్నా, కొంచెం అర్థం అలా ఆడియన్స్ అని చెప్పి. అంత ఇలా కూడా ఉండరు, అంటే అంత కేర్ఫుల్ గా కూడా ఉండరు చేసేవాళ్ళు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ఇట్ ఎలా అయిపోతుందంటే అమ్మాయే కదా బ్లేమ్ అయ్యేది, దాంట్లో ఇన్వాల్వ్ అయిన అమ్మాయిలు కూడా చెప్పట్లేదు అనమాట, బయటకు వచ్చి మాట్లాడకపోవడము. సో ముందు నోడికి అంత కేర్ఫుల్ ఉండే అవసరం కూడా ఉండట్లేదు యాక్చువల్లీ ఇలాంటివి చేసే వాళ్ళకి. అది సో దట్స్ హౌ ఐ గాట్ టు దట్ ప్లాట్ పాయింట్. సో కమింగ్ టు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఒకళ్ళేమో చిన్నపిల్లలాగా క్యూట్, నిత్య క్యారెక్టర్, ఇంకొకలేమో మెచ్యూర్డ్ గా. ఎలా బ్యాలెన్స్ చేసినారు అమ్మాయి రైటింగ్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్? సో ఇది ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్. నన్ను ఎవరు అడగలేదు, నేను ఎవరు అడిగితే చెప్దామని నేను వెయిట్ చేస్తున్నాను. సో బేసిక్గా 12 Angry Men అని చెప్పి ఒక మూవీ ఉంటుంది. 12 Angry Men అని ఒక అమెరికన్ మూవీ, 12 or 13 Angry Men. సో ఆ స్టోరీ ఏంటంటే ఒకటే రూమ్లో ఈ వాళ్ళని ఈ మన అమెరికన్ లా సిస్టంలో అది ఉంటుంది కదా, వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ డిసైడ్, నార్మల్ తీసుకొచ్చి జడ్జ్ కాకుండా వీళ్ళు డిసైడ్ చేస్తారు ఈజ్ ద పర్సన్ గిల్టీ ఆర్ నాట్ అనేది. వీళ్ళు ఒక రూమ్ లో కూర్చొని డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారు. సో అది చూస్తే దాంట్లో రోల్స్ చాలా ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట. ఒక అతను చాలా మామూలు మనిషిలా ఉంటాడు, ఒక అతను ఎప్పుడు కోప్పడుతూనే ఉంటాడు, ఇట్లా చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ 4 క్యారెక్టర్లు, మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో నేను రాసేటప్పుడే అనుకున్నాను అనమాట, డిఫరెన్స్ ఉండాలి. అలాంటప్పుడే మనం జస్ట్ రూమ్స్ తో కూర్చొని మాట్లాడుతున్నాం కదా, ఎంగేజ్ ఎట్లా చేస్తాం అంటే చాలా చాలా డిఫరెంట్ ఉంటే తప్ప ఎంగేజ్ అవ్వరు ఆడియన్స్. ఈ క్యారెక్టర్ చాలా డిఫరెన్స్ ఉండాలి కదా. సో అలా అనుకొని ఫస్ట్ స్వప్న రవి ట్రాక్ రాసుకున్నాను. స్వప్న ఇలా ఉంటే రవి ఇలా ఉండాలి. స్వప్న వచ్చేసి అంబిషియస్ ఉండాలి, ఇట్లా చేంజ్ అవుతూ ఉండాలి. రవి వచ్చేసి చాలా ఎక్కువ అమ్మాయిని దీంట్లోనే ఉంచాలి, ఒక కల్చరల్ బ్యారేజ్ లో ఉంచాలని. ఇప్పుడు ఈ అమ్మాయి చాలా రెగ్యులర్ అమ్మాయి లాగా అయిపోయింది, అంటే మనం రిలేటబుల్ చేసుకునే అమ్మాయి లాగా అయిపోయింది స్వప్న. ఈమెకి చాలా ఆపోజిట్ గా ముందు క్యారెక్టర్స్ క్రియేట్ చేద్దామని నేను అనుకున్నాను. క్యూట్ గా ఉండాలి, అలానే కొంచెం ఇరిటేటింగ్ గా ఉండాలనిపించింది నాకు. అమ్మాయిని చిరాకు రావాలి, లైట్ గా చిరాకు రావాలి అమ్మాయిని చేసే అలా రాసుకున్నా. ఈ 1 క్యారెక్టర్లకి చాలా డిఫరెంట్ గా ప్రేమింగ్ క్యారెక్టర్ రాసుకున్నా. మనోడు మాట్లాడితే పోయిటరీయే మాట్లాడతాడు అనేలాగా, అందుకే రాసుకున్నా. బయట మూవీ నుంచి తీసుకున్నా. బయట అలానే ఉన్నారు లేదో, అది బేసిక్ గా దట్స్ హౌ ఐ గాట్ ఇట్. ఆ మూవీ నుంచి నేను నేర్చుకున్నది అనమాట 13 Angry Men. జూరీ 13 జూరీ పీపుల్ విల్ టాక్ అండ్ డిసైడ్ సమ్వన్ ఇస్ గిల్టీ ఆర్ నో. అలా ఎలా రాయొచ్చు అని అక్కడ నేర్చుకొని అది ఇక్కడ ఎంబెడ్ చేశాను నేను. ఇలా రాస్తే ఎంగేజ్ అవుతారు ఆడియన్స్. ప్రియాంక, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. రియల్ లైఫ్ లో మీకు రోనక్ లాంటి ఏమైనా తగిలినారా క్యారెక్టర్స్? టు బి ఫ్రాంక్, ఫస్ట్ నేను చూసి రోనక్ విలన్ అనుకున్నా, సడన్ చేంజ్ కావడం, సైకోపాత్ లాగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ రావడం, బెల్ట్ థింగ్. No, but I have seen my friends in such relationships. Maybe because you're not in, when you are not in the relationship, no, you can observe things better. So I've seen this happening around me, and I think
This is ఇట్లాంటివి అబ్జర్వ్ చేయలేము కదా, కొన్ని చేస్తాం. but yeah, again, some like that passive way of controlling your partner, you know, in the name of love, that has become very common. I mean, not control also, but just కంట్రోల్ you just do not want to imagine your girl living a life beyond you. Probably, maybe that makes people like Ravi very uncomfortable. మేము కొన్ని సీన్స్ చూస్తుంటే ఫస్ట్ వరకు ఓకే, ఐ మీన్ బాయ్స్ పర్స్పెక్టివ్ అయితే Yeah. చేయడం, అట్లా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, టు బి ఫ్రాంక్ బాయ్ సైడ్ నుంచి అది కొంచెం ఫ్యాక్ట్ అనిపిస్తుంది తర్వాత సీన్ Yeah. పెడితే. Yeah. See, the thing is, be it Ravi, be it Swapna, both of them are not like out and out negative or out and out positive characters. They are grey. We are all grey. We all have that dark side. We all have that, you know, good side. But the best part is you might not hate Ravi, you might not hate Swapna. Like both the characters are written in such a way where, you know, you might have seen such characters. You might have seen friends who have like similar kind of you know, behavior. Also, when Swapna was not picking his calls and Ravi was trying, firstly she's in US, he's in India, so there's a huge time difference already. And by the time Ravi comes home, Swapna is stepping out to work, and also she's also juggling with too many things. Ravi is also juggling with too many things. So none of them, I feel, was the villain. You know, the best part of the all these characters were like Aditi beat Swapna beat Ravi. All three of them, they were not villains. We were just putting a, you know, very basic human nature. We were just exploring that side of the human nature where, you know, we are showing the good side also and the bad side also, because everybody has both the attributes. So they're not God anyway. So everybody has that, and I think the reason I really loved the way all these characters were written, even Praveen, though Praveen is supposed to have that negative attribute which people come to know later, but in the beginning he just looks like he has come out of a fairy tale. So these characters are something that we see on regular basis, or maybe, you know, in some scenes we connect to those characters, that maybe if I would have been in this situation, I would have, you know, reacted the same way. Because you know, if you see Ravi's reaction towards Swapna, it just gradually, you know, becomes toxic. In the beginning, it's all lovey-dovey and nice and sweet. I mean, you won't find anything wrong. Maybe even when they break up, you might feel like why they broke up. You know, they would have just given it another chance. But sometimes, you know, life throws different challenges, and then after coming to abroad, be, you know, in that zone of, you know, again starting from the scratch and, you know, starting from day one. So I think that's the beauty of this film. You know, every character has been written in such a way that you might not feel like you're watching a film. You probably will feel that you have a friend like this, or maybe you yourself react on, you know, daily life situations the way she is reacting or he is reacting. So I think that's the most beautiful part and the fact about the film. సో కమింగ్ టు నిత్య గారు, ఐ మీన్ అదితి రోల్ చూస్తుంటే దేవిలో చిన్న పాపలాగా ఎట్లా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అందులో క్యారెక్టర్ కూడా అట్లే అనిపించింది. చాలా క్యూట్గా. మళ్ళీ ఇక్కడ అబ్రాడ్లో వస్తుంటే సిచ్యువేషన్ సేమ్ రిలేటబుల్, ఆ క్యారెక్టర్ రిలేటబుల్ అనిపించింది. ఐ మీన్ దే వాంట్ టు చూజ్ ఎ పార్ట్నర్, ఎక్కడికి వచ్చినాక సింగిల్గా ఉండడం, ఎవరు చూసుకోకపోవడం, దే వాంట్ టు హ్యావ్ ఎ పార్ట్నర్ లైక్ దట్. సేమ్ మీ రోల్ అట్లే అనిపించింది. సో మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయినా అలాంటివి ఏమన్నా సిచ్యువేషన్స్ రియల్ లైఫ్లో? I think okay, before I answer your question, I'm very curious. I don't know if Priyanka only had like good relationships or no relationships. No, She dodges this question in every interview. మీరు అడిగిన క్వశ్చన్ మీకు పర్సనల్ గా రవి లాంటి క్యారెక్టర్ తోటి ఎక్స్పీరియన్స్ అయిందా? I've had, but I already spoke that in one interview. I'm like, if I'm going to repeat my answers, I'll get bored of it. I've had enough. Okay. I was curious to know, so okay. So I I think I have
met people like Ravi and Praveen personally, అంటే నా పర్సనల్ లైఫ్లో. సో I think the characters are so well written, like taken out of the real life. ఈ వీటిలో ఉన్న పాజిటివ్ నెగటివ్ ట్రేట్స్ అన్నీ నేను పర్సనలీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై రిలేషన్షిప్స్. లాంగ్ డిస్టెన్స్, అంటే ఇండియాలో ఉండి వేరే సిటీ ఆర్ అవుట్ సైడ్ ఇండియా, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్. సో సేమ్ ఇది యాక్చువల్లీ సారీ మహేష్, నేను ఒకటి చెప్దాం అనుకున్నాక మీరు అడిగారు కదా క్వశ్చన్ నిత్యాని. సో నిత్య మాకు ఆడిషన్ టేప్ పంపించింది. నిత్యాన్ని ఆడిషన్ చేసిన అదితి రోల్కి ఆడిషన్ చేసాము, తను పంపించింది ఆడిషన్. తర్వాత లుక్ టెస్ట్ కి పిలిచాం అనమాట. లుక్ టెస్ట్ కి పిలిచేటప్పటికే మా టీం మొత్తం చూసి, నిత్య ఆడిషన్ చూసి, 3వ అమ్మాయి ఉంది కదా ఆ రోల్ ఇద్దాము నిత్యకి, అడుగుదాము నిత్య చేస్తున్నాము అని అనుకున్నాం మేము. నిత్య కూడా స్వప్న రోల్ అన్నా ఆ 3వ అమ్మాయి రోల్ అన్నా చేద్దామని నిత్యకి ఇంట్రెస్ట్. కానీ అలా వచ్చి మేము అదితికి రెడీ చేసిన బట్టలు వేసుకొని బయటికి ఇలా వచ్చింది. మేము మర్చిపోయాం ఇంకా అదితి గురించి నాకు స్పెసిఫిక్ గా, నాకు మా డిఓపికి స్పెసిఫిక్ గా విజన్ ఉంది, ఇలాగనే కనిపించాలి అదితి అంటే ఇలా ఉండాలని. అది వేసుకొని ఇలా వచ్చింది బట్టలు, అయిపోయింది. ఇంకా మేము ఫ్లాట్ అయిపోయి ఇంకా అదితి అంటే ఇంకా నిత్యనే. అప్పటికి నిత్యతో ఒకసారి మాట్లాడాను కూడా, ఇలా ఇంకా 3వ అమ్మాయి రోల్ కూడా ఆఫర్ చేద్దాం అనుకున్నాము అది ఇది అని. సో ప్లస్ ఇది అయిపోయింది. ఆ 3వ అమ్మాయి రోల్ ఇంకా షూట్ అవ్వలేదు. స్వప్న రోల్ ఉంది. స్వప్న రోల్ కి ప్రియాంక తో లుక్ టెస్ట్ చేసినప్పుడు నేను అక్కడ లేను. సో మా టీం అందరూ డౌట్ఫుల్ గా ఉండే, ప్రియాంక సెట్ అవుతుందా లేదా. ఎందుకంటే నేను వాళ్ళకి బాగా ఫీడ్ ఇచ్చా, స్వప్న రవి అంటే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట మా టీమ్ కి, మా డైరెక్షన్ గ్రూప్ మొత్తానికి. బట్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ప్రియాంక అని ఆ ఆడిషన్ టేప్ కానీ అది చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఫస్ట్ డే షూట్ అప్పుడు, ఫస్ట్ డే నేను ఎల్లో డ్రెస్ తో కూర్చున్నప్పుడు మా టీం అంతా ఆ రోజు వచ్చి నన్ను అప్లోడ్ చేశారు. అసలు నేను అనుకోలేదు సెట్ అవుతుందని, మీరు బాగా సెట్ చేశారు, కరెక్ట్ గా పిక్ చేశారు. సో దట్స్ హౌ వీ గాట్ టు దీస్ 2 girls యాక్చువల్లీ. నిత్య గుర్తుందా లేదా శ్రావ్య పార్ట్ గుర్తుందా లేదా నిత్యకి? I wanted to play Shravya so badly. అసలు I think even look test కి వెళ్ళినప్పుడు కూడా I didn't like Aditi's role that much. చదివినప్పుడే అర్థమైపోయింది ఎంత చిరాకుగా, like she's very annoying. I don't want people to be annoyed by my character, you know. I want people to love my character. So Shravya character కి నేను దాని కూడా కొంచెం లైక్ ఐ టుక్ ఇట్ అపాన్ మై సెల్ఫ్, లైక్ హౌ డిడ్ దీస్ పీపుల్ థింక్ నేను ఈ క్యారెక్టర్ చెయ్యలేను అనుకున్నారా అని కొంచెం ఈగో హర్ట్ అవుతే ఇంట్లో నేను ఒక ఆడిషన్ చేసి శ్రావ్య క్యారెక్టర్ అది ఎప్పుడు చేసింది తెలుసా ఆడియో? అది నిత్య ఎప్పుడు చేసింది అంటే అదితి షూట్ అయిపోయింది. ఆ తర్వాత ఊరికే ఫర్ ద ఫన్ ఆఫ్ ఇట్ తను చేసి మాకు పంపించింది. చాలా హెవీగా చేసింది. దాంట్లో చాలాసేపు ఏడవడం, ఒక 12 minutes వరకు చేసి డైలాగ్స్ అన్ని చేసి పంపించింది. షూట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రియాంక షూట్ కాలేదు, శ్రావ్య తన ముందు పంపించింది. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ అదితికి మన నిత్యకి తన సెట్ కి వచ్చినప్పుడు బాగా నచ్చింది అనుకుంటా రోల్ అదితి, సెట్ కలర్ అవన్నీ. అది వెళ్ళినప్పుడు ఐ థింక్ బై దెన్ I think I started liking Aditi as a character. Like I could embrace her, like all of her traits, character traits, and I thought it was very interesting. She's irritating, she's clingy, but it comes from a place of innocence, you know. So మహేష్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు, తినకు కూడా ప్రియాంక సెట్, స్వప్న సెట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకి అంటే ఇండియాలోకి అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. ఫాల్ ఇంటేక్ వచ్చింది కదా, ఫాల్ట్ ఇంటేక్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదే టైం, ఇదేంది మనకి మే జూలై టైంకి వచ్చింది అనుకున్నాం. తిను డ్రెస్ అంతా ఎల్లో ఉంటుంది, లేదా ఫాల్ కలర్ స్టార్ట్ అవుతాయి, తిన దాంట్లో ఆరెంజెస్ అవి వస్తూ ఉంటాయి. ఒక్కసారి డిసెంబర్ టైం కల్లా మొత్తం బ్లూ ఇంకా గ్రే అయిపోతుంది. మనం అదే కలర్స్ చూస్తాం కదా ఇక్కడ. సో అది ట్రై చేసాం, అది ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ నేను అది బాగా ట్రై చేసాం మేము. ప్లస్ ఈమె ప్రాపర్టీ తిన షూట్ ముందు నేను కెనడా వచ్చాను అనమాట బ్రేక్ లో. సో నేను ఇక్కడ నుంచి సామాన్ అన్ని తీసుకొచ్చా, అన్ని ఇక్కడే ఉండాలన్నట్టు. స్విచ్ బోర్డ్స్, ఏసీది ఉంటుంది కదా ఇట్లా, ఏసీ హీటర్ అది, అవన్నీ ఇక్కడ నుంచి బ్యాగ్లు వేసుకొని తీసుకెళ్ళిపోయా నేను. అవన్నీ మేము సెట్ లో వాడాము.
ఈమె అందుకే ఈమె ఆ స్వప్న దాంట్లో ట్యాగ్స్ కూడా ఉంటాయి, బ్యాగ్ మీద ట్యాగ్స్ కూడా ఫుల్ చేయకుండా ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళాను. బాగా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ ఈ అంటే ఈ సెట్ వర్క్ ఇవన్నీ. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా, అంటే ఇంటీరియరే కదా, లోపల ఏదైనా ఎంజాయ్ చేయాలని చెప్పి మేము బాగా వి హ్యాడ్ ఫన్ వైల్ వర్కింగ్ ఆన్ హర్ సెట్. హైదరాబాద్ లో డోనట్స్ దొరుకుతున్నాయి. డోనట్స్ దొరుకుతున్నాయి తింటుంటే చూసా. అప్పటికే దొరుకుతున్నాయి. ఇంకోటి డంకిన్ డోనట్స్ కాదు, క్రిస్పీ క్రీమ్ ఉంటుంది కదా, ఆర్ట్ డిపార్ట్మెంట్ లో హారిక అని ఒక అమ్మాయి ఉండేది, తను డ్రా చేసింది క్రిస్పీ క్రీమ్ ది లోగో నాప్కిన్ మీద డ్రా చేసి అది ఇచ్చామన్నమాట. ఇంకా ఎవరు చూస్తారు కానీ మేమేదో ఎంజాయ్ చేసాం అప్పుడు, మేము సెట్ లో ఒకటే పడినప్పుడు మాకు. అది కమింగ్ టు మూవీ షూటింగ్ వస్తే రెగ్యులర్ మూవీస్ అంటే ఓకే కెమెరాతో తీసిన, ఇప్పుడు ఇది మొత్తం ఆన్లైన్, చిన్న చిన్న డీటెయిలింగ్ ఆన్లైన్ లో చూపించడం, కమింగ్ టు గ్రీన్ మార్క్, ఫేస్ టైమ్ కాలింగ్ సంథింగ్ అట్లా, అవి ఎలా మేనేజ్ చేసినారు నాకు అది ఇంకా అర్థం కావట్లేదు. మామూలు మూవీస్ అంటే ఓకే, ఇది తీయడంగా చాలా కష్టం. వీళ్ళకి యాక్టర్స్ కి ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది కదా, ల్యాప్టాప్ కి తగిలిచ్చాము, గోప్రో ల్యాప్టాప్ కి తగిలిచ్చాము. ప్లస్ ఇప్పుడు మేము ల్యాప్టాప్ లో అక్కడ ఉన్న మార్క్ ఇక్కడ చూస్తాం కదా, మనం స్క్రీన్ లో చూస్తాం, స్క్రీన్ లో ఒక మార్క్ కొట్టామన్నమాట ఇక్కడే చూడాలని చెప్పి. సో వీళ్ళందరూ అక్కడే చూసేవాళ్ళు. మూవ్ చేయడం అవన్నీ ఇంకా వీళ్ళు మూవ్ చేస్తారు. ఎడిట్ డిపార్ట్మెంట్ లో చాలా కష్టం, ఎడిట్ డిపార్ట్మెంట్ కష్టాలు ఇంకా అవి ఎలా మ్యాచ్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎక్కడ మ్యాచ్ చేస్తాం, ఎక్కడ కట్ చేస్తాం అనేది ఇంకా ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఎడిట్ ఆల్సో. ప్లస్ ఇప్పుడు మనకి కంట్రోల్ సిన్ మూవీ ఇంటర్వ్యూ చూస్తే విక్రమాదిత్య మోట్వాని గారిది CTRL అని ఒక మూవీ వచ్చింది నెట్ఫ్లిక్స్ లో, స్క్రీన్ లైఫ్ మూవీ. తను చెప్పారనమాట వాళ్ళ ఎడిట్ టీమ్ కి 6-7 months పట్టింది, 15 people వర్కింగ్ టుగెదర్ ఆ స్క్రీన్ గ్రాఫిక్స్ కి. మేమెంత 2 or 3 people తో ఫినిష్ చేసాం. సో టైం ఎక్కువైంది, బట్ దట్స్ హౌ వి డిడ్ ఇట్. నేను చూసి అబ్జర్వ్ చేస్తా ఎక్కడైనా దొరుకుద్దేమో అని, అసలు ఎక్కడ చిన్న డీటెయిలింగ్ లేదు, మొత్తం వీడియో కాల్ మాట్లాడుతున్నట్టే ఉంది. లేదు మేమేంటి చాలా ఫస్ట్ వీళ్ళ వీడియోస్ తీసుకొని యాక్చువల్ వీడియో కాల్స్ చేసుకొని ల్యాప్టాప్స్ లో అన్ని సెట్ చేసుకొని 2 మ్యాక్స్ తీసుకొని అన్ని సెట్ చేసుకొని అప్పుడు వీడియో కాల్స్ చేసుకొని దాంట్లో వీళ్ళది పెట్టుకొని ఇదేంది డెమో వర్జన్, ఫస్ట్ వర్జన్. సెకండ్ వర్జన్ కి అలానే తీసుకెళ్లి గ్రాఫిక్స్ చేసాం. ఆల్రెడీ మేము ఆ టైమ్ అవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట, వితౌట్ మిస్సింగ్ ఎనీథింగ్. పక్కన చూస్తే స్వప్నకి చూస్తే రవి ఇంకా అదితి కాల్సే ఉంటాయి, అదితికి చూస్తే ప్రేమిన్ కాల్స్, స్వప్న కాల్స్, ఆర్ట్, ఈమె ఆర్టిస్ట్ కాబట్టి సమ్ ఆర్ట్ రిలేటెడ్ ఉంటాయి. ఈమె ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం క్రియేట్ చేసి, ఇవన్నీ ఇప్పుడు లేవనుకుంటా కానీ అవన్నీ క్రియేట్ చేసాం. ఈమెకు ఒక పేజ్ క్రియేట్ చేసి ఈ పేజ్ ఇలానే ఉండాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒకటి క్రియేట్ చేసి దాన్ని కాపీ చేసాం అనమాట. సో వి డిడ్ ఆల్ ఆఫ్ దట్ వర్క్. రోజు ఇలానే ఈ రోజు నైట్ ఇలా కూర్చొని ఒక 3-4 hours కూర్చొని అలా ఒక 1 year స్పెండ్ చేసాం ఆన్ దిస్. ఫస్ట్ డెమో చేసి తర్వాత మొత్తం ఒరిజినల్ చేసాం. సో ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ బోత్ గర్ల్స్. యాజ్ ఎ పర్సనలీ బాయ్గా నాకు తెలుసుకోవాలండి క్వశ్చన్. మన థీమ్ వచ్చేసి ఇప్పుడు రివెంజ్ పోన్ కదా, బాయ్స్ వచ్చేసి ఇలా ఐ మీన్ సంథింగ్ టేకింగ్ న్యూడ్స్ ఆర్ ఫొటోస్ ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో గర్ల్స్ ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారు బాయ్స్ని? We go to the gym, get revenge bodies, and start dating better looking boys. నా క్వశ్చన్ మీకు అర్థం కాలే అనుకుంటా. మీరు రివెంజ్ అని అడిగారు కదా, అమ్మాయిలు రివెంజ్ ఎలా తీసుకుంటారని. We go to the gym, we become hotter, sexier, we start dating better looking men. That is our revenge. And yeah, same here. చెప్పేసింది ఇంతే చెప్పేసింది. ఎటైనా మాకే బొక్క అవుతుంది. Success is the best. So that's the mantra. I think most of the girls follow that. I think అమ్మాయిలు అంతా ప్లానింగ్ ప్లాటింగ్ చెయ్యరేమో అని అనుకుంటున్నాను. సో ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీవన్. ఎనీవన్ కెన్ ఆన్సర్ ఆర్ 1 by 1 ఎవరైనా చెప్పొచ్చు. సో ఇప్పుడు కమింగ్ టు రియాలిటీ వస్తే ఇప్పుడు చాలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. ఆ మిస్అండర్స్టాండింగ్ అయ్యే గ్యాప్లో ఎవడో ఒక మళ్ళీ బొంగులో భోగేషో సంథింగ్ బాయ్స్ గర్ల్స్ ఎవరో వస్తున్నారు, వచ్చి ఇట్లా ఎమోషనల్ బ్యాకప్ ఇస్తారు, ఫస్ట్ ఉన్నోడు మర్చిపోతారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో అలా అవ్వకుండా ఐ మీన్ మీ సైడ్ నుంచి ఏమైనా మెసేజ్ ఉందా? ఐ మీన్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? అర్థమైంది. Anyone wants to go? No, you can take it with you. First. Question for me. I think you'll have a better perspective.
యా అంటే బేసిక్ గా బికాజ్ ఐ లైక్ జనరల్ గా చూస్తాం కాబట్టి యా అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ వస్తున్నారు రిలేషన్షిప్ అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ ఎనీవేస్. దట్స్ ద బ్రిమ్ ఆఫ్ ఇట్. అంటే ఒక సాచురేషన్ వచ్చిన తర్వాత ఒక థర్డ్ పర్సన్ ని లెట్ దట్ పర్సన్ కమ్ ఇన్. బట్ ఐ థింక్ ముందు నేనున్న పర్సనాలిటీకి అయితే ఐ వుడ్ థింక్ అరే అలా బ్రేక్ అవ్వద్దు, కలిసి ఉండాలి అని. ఐ థింక్ ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు బ్రేక్ ఎలాగైనా అయ్యేది, వీ హ్యావ్ అ రీజన్, అంతే. ఒక రీజన్ పట్టుకొని మనం బ్రేక్ చేస్తున్నాము. ఐదర్ యు ఆర్ ఇన్ ఇట్ ఆర్ యు ఆర్ నాట్ ఇన్ ఇట్, అంతే. యూ ఇన్ ఎనీ రిలేషన్షిప్ యూ విల్ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ యూ హ్యావ్ టు గివ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉండాలి. ఎనీ రిలేషన్షిప్ లో జనరల్ గా ఎఫర్ట్స్ ఉండాలి. ఎఫర్ట్ పెట్టలేనంత మనకి అనిపిస్తుంది అంటే యూ షుడ్ రాదర్ నాట్ బి ఇన్ ద రిలేషన్షిప్. కానీ అది ఎలా ఎండ్ చేస్తాం, ఎంత తక్కువ హర్ట్ అవుతారా ముందు పర్సన్ అనేది మనం చూసుకొని చేస్తే బెటర్. మనం టెరిబుల్ గా హర్ట్ చేసి చేయకుండా ఆ మధ్య రకంలో పెట్టుకొని కాన్వర్సేషనల్ గా పెట్టుకొని ఎండ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఐ డోంట్ నో what do you guys theory. So what about girls theory? I think everybody has too many options now. Everything is readily and freely available. So everybody is replaceable on a mindset is what I am seeing in the dating market right now, because I have been looking. I've been single for the longest time, and yeah, that's the attitude people have. They don't want to put efforts. Manaki, I grew up watching rom-coms and stuff, right? And for me, like, the ideal boyfriend was Shah Rukh Khan's character, like any character he plays in any movie, right? I grew up watching that, so for me that's the standard. But I think since COVID, at least, times have changed drastically. Effort pettatledu, and okay, like they'll just try, and not try చేస్తున్నట్టు they'll probably be trying for 10 other girls on Instagram, 10 on Snapchat, 10 on whatever other platforms. And like, people have just changed, have evolved. How can you keep that surviving? I don't know, honestly. మీకు ఎవరైనా తెలుస్తే నాకు చెప్పండి. I want to know how to keep that going. No, I Keep a relationship going. I would like to add to what Nitya just said. I have also, I think we all 90s kids have, grown up with those films, and the idea of love is what we have seen in the films like DDLJ or Veer Zara, and that's the idea of a partner. What I have observed is that today, everybody know what they want. Everybody wants everything on the platter, but they are not ready to even contribute 50% of it. Correct. So I know what I want, but I am not going to give even like 60% of what I'm looking for, because also what Nitya said, there are options, and due to the social media or like overconsumption of social media, we fall for reels. The idea of love is what we see on influencers posting on social media, or if a partner is doing something extravagant, that is the idea of love for us, but not the tiny stuff, tiny things. Just that one phone call in the morning, if you just ask your partner, are you okay, are you feeling okay, we don't communicate on emotional level or on psychological level. It's just everything has just become our approach has become very materialistic. No one is trying to save. Yeah, like people, what I have observed in girls and boys both, they both know, they are very well aware of what they want from their partner. But are they also willing to do that? Probably no. They set their boundaries very clearly, like, this is how I am, this is what I do, and this is what I'm looking for. They don't care to even understand what their partner might also be looking for. They do not want to contribute or communicate. There are very few couples I've seen, maybe probably just one or two, who actually communicate on that, mental level, where, they just sit without having phones or, anything, any gadget around them, and have like, my idea of love is very old school. So that thing is missing. I think this is what I feel our generation was. I am a 90s kid. I think we were
grown up on love stories, Bollywood love stories. That idea of love was our idea of love, but our approach has changed a lot because there is so much happening. Now there is this Gen Z entire lingo. They have introduced they have changed the, there is a term for everything now. I just know ghosting is a thing, but recently one of my friends, she was like, do you know what is benching? And I was like, what's benching? She educated me and I just forgot it because it didn't make sense to me. So my idea of approach towards love is not that. I can't be consumed in naming situations, if it's there, it's there. If it's not there, it's not there. And I feel everybody needs that emotional support from their partner, which is missing nowadays. So everybody knows what they want, but they do not want to put in, everybody wants to get loved, but they do not want to explore their partner's needs also. So I don't know if I'm able to put it up properly or not, but I think that old school kind of approach is not there these days. There is no commitment. People don't take these things as a responsibility. They just want One way. everything on the platter. You're basically saying it's all one way. They are wanting, Yeah, they're not giving. Yeah. Basically. Yeah. And I also observe same thing like that. No one is trying to save relationship, even they're committed or physical. No, don't care. If it's Right. break, then they are not even going back for to save that relation. And why people are scared of falling into relationships these days, because I feel even girls are same. They also have, most of the girls have similar approach like guys. Like when we were in college, I still feel even back then, maybe 10-15 years ago also, there was some sort of love stories which were genuine, and they ended up getting married and they're still very much in love. But nowadays I feel that's like an alien concept. Now Gen Z is Priyanka, I've never seen you talk so much about anything. Wow. So much can you have on this part. But nice, very good to hear. Very I good guess to something hear. personally connected. I can see her eyes. She's It's getting just emotional. Observation. She's observing. Huh? Observation से होगा ना तुम्हें ऐसा, you must have observed a lot. in personal life experience, and then I am very good at analyzing everything around me, which is why I'm not so active on Instagram, because half of the time I'm just analyzing what's happening. Okay. Are you crying? No, why will I cry? Okay. Oh, you are the scene lady. Why is this putting time? సో ఫైనల్గా ఆడియన్స్ వైరల్ ప్రపంచం చూసి బయటికి ఏం మెసేజ్ తీసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఫైనల్ మెసేజ్ టు ఆడియన్స్. నేను చెప్తాను. లెట్ మీ స్టార్ట్. అది బేసిక్గా నేను వాళ్ళు అమ్మాయిల గురించి అంత మాట్లాడినా ఐ యాజ్ అ గై, నేను బేసిక్గా ఏంటంటే రవి ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తాడో జస్ట్ బిఫోర్ అప్లోడింగ్ ఆర్ డిసైడింగ్ టు అప్లోడ్ ద వీడియో, అండ్ వీ డజంట్ అప్లోడ్ కదా, బయట పెట్టాడు కదా వీడియో. అందరు అబ్బాయిలు అలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బ్యాడ్ పార్ట్ ఇస్ ఫైన్, బట్ దట్ ఈస్ ద పాయింట్ వేర్ హీ బికమ్స్ ద హీరో. అక్కడ వరకు ఒక గ్రే క్యారెక్టర్, ఆ తర్వాత హీరో. సో నేను అనుకుంటుంది అయితే అదే, అబ్బాయిలు హీరో అవ్వాలి, అలా చేయొద్దని నేను కోరుకుంటున్నా. ఐ థింక్ దట్స్ వాట్ ఐ వాంట్ టు పుట్ అక్రాస్ ఫ్రమ్ దిస్ మూవీ.